சித்தும் சிறுகாலே மந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தமை துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தே வளங்களை கொள்ளாமல் போகாது. எத்தப்பறை கொள்வானன்றுகான் கோவிந்தா எத்தெக்குவேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோ உனக்கே நாமாட் செய்வோம். மத்தை நங்காமங்கள் మాతేలోరెంబావాయ్. బాగుంది, ఇది మరీ బాగుంది, చాలా చాలా బాగుంది. ఏం బాగుంది? అయోమయంగా అడిగాడు శ్రీకృష్ణస్వామి. తెల్లవారుతూనే ఇంత చలిలో తలారా స్నానాలు చేసి ఎక్కడికి వెళ్తున్నారే అని పెద్దవాళ్ళు అడగడం, మా వ్రతానికి కావలసిన పరని ఆ యశోదమ్మ గారి అబ్బాయి ఇస్తాను రమ్మంటే వెళుతున్నామని మేం చెప్పడం, పర అంటే అదేదో వాయిద్యం అనుకుని వాళ్ళు సరేనండం, అన్నీ ఎంత బాగున్నాయో అంటున్నాం. ఒక్క గుక్కలో చెప్పేసి రొప్పుతోంది గోపిక. అయితే ఏమైందా? అంత కష్టపడి మేము వస్తే నువ్వు మాకు పరం ఇస్తానంటావా? అంటే ఏంటి, ముక్తి కదా? అసలు ముక్తి అంటే ఏమిటి అడిగింది ఆండాళ్ళ తల్లి. ఏముంది, నాలో ఐక్యమైపోవడం. కలిసిపోతే ఇంక మేము ఉండం కదా. ఉండకపోతే నీ కోసం మాలలు అల్లడం, నిన్ను అలంకరించడం, నిన్ను సేవించుకోవడం, నీకు ఆరగింపు చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరో చేస్తే మాకు ఆనందం ఎలా వస్తుంది అడుగుతోందిగా ఆండాళ్ళు. చెప్పు స్వామి. స్వామి నోరు మెదపలేదు. తన భావం స్వామికి పూర్తిగా అర్థం కాలేదనుకుని, అందుకని ఈ పరం గిరం మాకొద్దు, నీలో ఐక్యం అయిపోవడం లాంటివి అసలొద్దు. నువ్వు నేను ఒకటైతే నేను నిన్ను సేవించడం, నువ్వు స్వీకరించడం, ఇవన్నీ ఎందుకు? అందువలన స్వామి నువ్వు నీలా ఉండు, మేం మాలా ఉంటాం, ఎల్లవేళలా నీ కైంకర్యం చేసుకుంటాం. అందులో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు. ఆ ఆనందమే మాకు కావాలి. దాన్ని పొందడం మా హక్కు కూడా. అవును, నువ్వు మా కులంలో మా ఊరిలో పుట్టావు కనుక మా వాడివి, అంతే. మరోసారి అడుగుతున్నాం, నీ సన్నిధిలో ఉండి నీకు కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు చాలు అని తన మనసులో ఉన్న భావాన్ని చెప్పేసింది గోపికలతో కలిసి ఆండాళ్ళ తల్లి.